పోరాడండి సార్, కాదనట్లేదు. అన్యాయం జరిగిన వాళ్ళ కోసం పోరాడండి సార్. ఇది కూడా దయచేసి ఇది కరెక్టే మాత్రం సార్. ఆలోచించుకోండి సార్. ఒక ఇది చిన్న కూడా పిల్లాడి కరెక్టే సార్. ప్రాణం ప్లీజ్. ఇక ఎవరి పిల్లోడు కూడా నష్టపడకూడదు సార్. ఇది కూడా కంటెంట్ యాడ్ చేసుకోండి. మీరు చేసేదే అమ్మా, మీరు కంటెంట్ గురించి కాదమ్మా. లేదు సార్. అమ్మా, కంటెంట్ గురించి మేము గురించి ఎవరి దగ్గరికి వెళ్ళాలో తెలియక దయచేసి అల్లాడిపోతున్నా నేను. దయచేసి చిన్న పిల్లాడి ప్రాణము దగ్గరగా 25 నుంచి 30 రోజులు అవుతుంది. ఇప్పటికి మాకు న్యాయస్థానం ద్వారా గానీ స్పీడ్ అవుతుంది కానీ డీలే చేస్తున్నారు, చాలా ప్రొలాంగ్ అన్ని చేస్తున్నారు సార్. చేస్తున్నారు సార్. సో నా బిడ్డ విషయంలో త్వరగా న్యాయం చేయాలని మా 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 తల్లిదండ్రుల యొక్క నివేదన. ఇంకోటి, ఒక గేటెడ్ కమ్యూనిటీలో మినిమం ఒక ఫెన్సింగ్ అనేది మాక్సిమం ఉండాలి. ఒక సార్. సీసీటీవీ ఫుటేజ్ అనేది సార్ ఇప్పుడు రాంగ్ వినండి. వాళ్ళు చూసే వాళ్ళందరూ చూసుకోండి గానీ ఇప్పుడు వాళ్ళు అనొచ్చు మీ బిడ్డ చనిపోతే మీది రెస్పాన్సిబిలిటీ అని. వేరే బిడ్డ అక్కడ చనిపోకుండా ఉండడానికి మీరు చేసే జాగ్రత్త లేదో అంతకు ముందే చేసి ఉండుంటే నా బిడ్డ చనిపోయేవాడు కాదు కదా. అది నా ఇంటెన్షన్. ఇప్పుడు మీరు కేసు ఏదైనా ఫైల్ అయినా అక్కడ సిస్టమ్ ప్రకారము అవన్నీ కడతారు కదా, జాగ్రత్తలేయో. అదేదో ముందే చేసి ఉండుంటే మిమ్మల్ని చేయమని నేను అడగట్లా. మీ ఇష్టం, కొనుక్కున్న వాళ్ళు ఇష్టం, ఉండే వాళ్ళు ఇష్టం. పొరపాటున మీ స్థలంలోకి వచ్చిన పిల్లోని వల్ల కాట్లో చంపుకున్నానయ్యా, వల్ల కాట్లో చంపుకున్నా నేను.